సార్, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడుగా ఉన్నారు. బావా బామర్దులైన హరీష్ రావు, కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి దూకుడికి తట్టుకోగలుగుతారా? అంటే తట్టుకోవడం అంటే అది ఇంపాసిబుల్ అండి. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక సమయస్ఫూర్తి, మరి ఆయన ఏది తడుముకోకుండా మాట్లాడగలిగిన శక్తి. ఒక పేపర్ మీద నోట్స్, చాలా మంది ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, 1 2 3 అలా ప్రిపేర్ చేసుకుని ఒక ఫస్ట్ పాయింట్ మీద ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత సెకండ్ పాయింట్ మీద ఒకసారి చూసుకుంటారు, రెండో పాయింట్ ఏముందని, దాని మీద నోట్స్ మాట్లాడుతూ ఉంటారు అనర్గళంగా. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమీ అవసరం లేకుండానే మాట్లాడగలిగిన సత్తా ఉన్న నాయకుడు. స్పాంటేనియస్గా చరిత్ర మొత్తం కూడా ఆపోజిషన్ ఎవరినైతే కౌంటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చరిత్ర అంతా కూడా ఆయనకి మెమరీలో, చిప్లో నుంచి టక్కున ఏది కావాలంటే అది వచ్చేసేస్తుంది, మాట్లాడతారు. అసెంబ్లీలో ఆయన చాలా, ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏంటి? తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. దీనికి ప్రియాంబుల్ ఏంటి? కేంద్ర బడ్జెట్ ఆల్రెడీ ఒకరోజు ముందు వచ్చింది. ఆ కేంద్ర బడ్జెట్లో తెలంగాణలో బారాసాను తెలంగాణ వాదులందరూ కూడా, అరే తెలంగాణకు అన్యాయం జరిగింది, కేంద్ర బడ్జెట్లో ఏమి కేటాయించలేదు అని చెప్పి అనుకున్నాను. గతంలో కూడా కేటాయించలేదు అని చెప్పి అనుకునేవాడు. ఏది? కేసీఆర్ గారు ఉన్న సమయం. అప్పుడు కేసీఆర్ గారు కూడా ఏమీ అడిగేవాళ్ళు కాదు. కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మాకు బడ్జెట్లో ఇవి కేటాయించండి, ఇవి కేటాయించండి అని ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేసిన పాపాన పోలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక 5 సార్లు తన మినిస్టీరియల్ కొలీగ్స్ని అందరినీ కూడా, బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి అందరినీ, కోమటిరెడ్డి గారు అందరినీ తీసుకువెళ్ళి, శ్రీధర్ బాబు గారు, ఇలా అందరూ వెళ్ళి అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకు కావాల్సినవి ఇవి, పాలమూరు ఈ ఎత్తుపోతల పథకాలు కానివ్వండి, ఐఐఎంలు కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, ఇలా మెడికల్ ఇలా రకరకాల, ఒకటి కాదండి చాలా విషయాల మీద వాళ్ళు ఒక స్పష్టమైన ఇది ఇవ్వండి అని బయ్యారం ఉక్కుగలని అడుగుతా ఉన్నారు. అది ఒక స్టడీ చేసి అది క్లోజ్ చేసినా అది ఓకే, ఇది పనికిరాదు అనే ఒక స్టడీ చేయాలి అనేది. అయితే ఏంటంటే సింగరేణికి కొంత నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందండి. అలాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా, దానికి కూడా వాళ్ళు కేటాయించారు ఈ బడ్జెట్లో. తెలంగాణకి ఏమీ చేయలేదు అని అనటం అవాస్తవం, కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో చేయలేదు. రెండోది ఏంటంటే తెలంగాణ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా అలక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్కు ఒక వరాల జల్లులాగా, అంటే ఏం లేదు, అమరావతి డెవలప్మెంట్కి 15,000 కోట్లు అదే ఒకటి కన్ను గుట్టేదిగా అందరికీ కనిపిస్తా ఉంది నేషనల్ రాజకీయాల్లో. ఎందుకంటే మళ్ళీ కూటమిలో జాయిన్ అయ్యింది తెలుగుదేశం పార్టీ, మంచి మెజారిటీతో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూటమిలో గతంలో భాజపా, తెలుగుదేశం మాత్రమే ఉండే, ఇప్పుడు జనసేన కూడా జాయిన్ అయ్యి మరింత అండదండలుగా ఉండటం. అది కాకుండా వీళ్ళకి కేంద్రానికి మెజారిటీ రావు, 18 సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీకి ఎంపీ సీట్లు. మరి వాటి మీదే ఆధారపడి కేంద్రంలో భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి నిలబడటం కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక వరం అనే చెప్పాలి. అది ఏమైందంటే తెలంగాణలో కంపారిటివ్ దీనిలో, అరే మనం కూడా అంత తిరిగాం కదా, మరి మనకేమి రాలేదు అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బారాసాకి కొంచెం ఇబ్బందిగా కలిగించే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే కేంద్ర నాయకత్వాలు ఎలా చూస్తాయంటేనండి, ఇప్పుడు ఇమీడియట్గా ఏం అవసరాలు ఉన్నాయి, ఇప్పుడు ఇమీడియట్గా రాత్రికి రాత్రి తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి శాసనసభకి, మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఎన్నికలు లేవు. సమీప భవిష్యత్తులో ఇంకొక సంవత్సరంన్నర పాటు జిహెచ్ఎంసీలో కూడా ఎన్నికలు లేవు. అవి సపరేట్ పట్టణాభివృద్ధి శాఖతోటి కొన్ని నిధులు జిహెచ్ఎంసీకి అవి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి, రంగారెడ్డి ఎత్తుపోతల పథకాలకి, హైదరాబాదు బెంగళూరు కారిడార్కి, హైదరాబాద్లో నివసించే ప్రజలకి ఏ విధమైన సంబంధం లేదు. అందుకని వీళ్ళ ఆలోచన విధానమే, మీరు గత ఎన్నికల్లో రిజల్ట్స్ కూడా చూసే ఉంటారు. హైదరాబాద్ అంతా ఒక విధంగా రిజల్ట్ ఇస్తే, మరి రూరల్ ఏరియా అంతా ఇంకొక విధంగా రిజల్ట్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మీరు అన్నట్టు తెలంగాణలో
కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం భాజపాకు రావచ్చేమో కానీ బట్ అది ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. దీనివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఎన్నికలు అయ్యి ఏం లేవు సమీప భవిష్యత్తులో. వాళ్ళు మరి బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, మరి అది సరిదిద్దుకోవాలి. మహారాష్ట్రలో ఉన్నాయి, యూపీలో ఉన్నాయి. వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవటం కోసం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొన్ని ఎక్కువ నిధుల్ని ఆయా రాష్ట్రాల్లో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం నిలబడటానికి ఉపయోగపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కొత్తగా కూటమిలోకి వచ్చారు, వీళ్ళకి ఎప్పటి నుంచినో చేయలేదు, విభజన హామీల్లో భాగంగా ఇచ్చాము అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి చేయటం జరిగింది. ఇక రాష్ట్ర శాసనసభలో ఈరోజు బడ్జెట్ సమావేశాలకు ప్రియాంబుల్గా జరిగిన సంభాషణలో రేవంత్ రెడ్డి గారికిను హరీష్ రావు గారికి, రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి వాద ప్రతివాదాలు కూడా బాగా బలంగా జరిగాయి. దాన్ని రేవంత్ రెడ్డి గారు అవలేలుగా ఎదుర్కోగలిగారు. అంటే హరీష్ రావు గారిని ఒక సబ్ క్వశ్చన్ ఉప ప్రశ్న వేసే విధానంలో ఆయన కూడా నిలవరించగలిగారు. ఈ కేటీఆర్ గారిని అయితే ఆడుకున్నారని చెప్పాలి. అంటే కేటీఆర్ గారు ఇంకా స్థాయి ఇంకొంచెం పెద్ద ఎదగాలి. ఆయన ఇప్పుడు ప్రధానమైన నాయకుడిగా ఎదగాలి అని అంటే ఆయనే శాసనసభ నాయకుడిగా డిక్లేర్ అయితే తప్పకుండా కేటీఆర్ గారికి ఒక వాల్యూ ఉంటుంది. డెఫినెట్గా ఆయన కూడా ఎదుర్కోగలుగుతాడు రేవంత్ రెడ్డి గారిని. ఆయనకు కూడా సబ్జెక్ట్ ఉంది, చదువుకున్నాడు, అదేమి ప్రాబ్లం లేదు. కానీ కేసీఆర్ గారు ఉండగా ఆయన అసెంబ్లీకి రాకుండా కేటీఆర్ గారి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని నిలవరించడం అంటే అది ఇంపాసిబుల్. మామూలుగా మీ అయ్యనే రమ్మను చెప్తాము, ఆయన ఎందుకు రాడు, తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆయన మరి తెలంగాణ తెచ్చాను అంటున్నాడు కదా, రమ్మను మాట్లాడదాము అంటే ఆ విధంగా మాట్లాడతారు అధికార పక్షం. ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదనే కదా ఈ ఇబ్బంది వచ్చింది. కేసీఆర్ గారు వస్తే అసలు ఇబ్బందే లేదు. మొత్తం కేసీఆర్ గారికి తగిన గౌరవం ఇవ్వలేదనుకోండి రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. అవును, తండ్రి కూర్చున్న కొడుకు మాట్లాడే వాక్చాతుర్యంతో మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు అసలు ఈయన మాట్లాడు, ఎవరినో మాట్లాడిస్తారు. ఇప్పుడు అక్కడ శాసనసభ పక్షంలో ఇంకొక నాయకుడికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడగలిగిన వ్యక్తులే, మరి వాళ్ళకి అవకాశం ఇస్తారు. డెఫినెట్గా కేసీఆర్ గారు ఇప్పుడు మరి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్, చాలా మంది నాయకులు ఉన్నారు మాట్లాడటానికి. కేసీఆర్ గారు వస్తే తప్పకుండా వాళ్ళు కూడా నిలబడి మాట్లాడగలుగుతారు. ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ డిస్కషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. అసెంబ్లీలో ఏ పక్షం, బీజేపీ పేలేటి మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళు తీవ్రంగానే ఖండించారు, ఎదుర్కొని వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఈ విధానం మంచిది కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏకపక్షంగా విమర్శించడం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు వాకౌట్ చేశారు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ప్రధానమైన ఇబ్బంది బారాస్తా. తెలంగాణ శ్రేయస్సు, తెలంగాణ కోసమే పుట్టాము అని చెప్పుకుంటున్న పార్టీ పేరు మారినా ఇదంతా తెలంగాణ వాదాన్ని బుధాన్ని వేసుకుంటున్నాం అని చెప్పుకుంటున్న పార్టీ బీఆర్ఎస్. మరి ఆ పార్టీ తెలంగాణకి ఏమి బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు కాబట్టి దాని మీద జరుగుతున్న చర్చలో అందరం కలిసి ఒక తీర్మానం చేసి సెంటర్కి పంపిద్దాం, ఫైట్ చేద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్యాచప్ భాజపాతో కొద్దిగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మరి భారత ప్యాచప్ చేసుకోలేని పక్షంలో రాబోయే రోజుల్లో పార్టీ మనుగడే కష్టంగా ఉంటున్న ఈ తరుణంలో భాజపాతో ఏ విధమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవటానికి భారత సిద్ధంగా లేదు. అది అర్థం. మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళని ఇబ్బందిలో పెట్టినట్టే. మరి ఇప్పుడు విమర్శించాలి కదా, భాజపాని అసెంబ్లీలో విమర్శించాలి. ఆ విమర్శించటానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది క్రియేట్ అవుతా ఉంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బడ్జెట్ కంటే ముందే ఈ చర్చలు పెట్టి
సక్సెస్ అయ్యారని చెప్పాలి.